గోరా ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం దేశం కోసం పిన్న వయసులోనే ప్రాణాలొదిలిన వీరుడు అష్ఫాక్ ఉల్లా ఖాన్ గురించి తెలుసుకుందాం. నాకు ఏ కోరిక లేదు, ఉన్నదల్లా ఒకే ఒక్క కోరిక. నా శవాన్ని చుట్టే గుడ్డలో నా మాతృభూమి తాలూకు మట్టిని కొంచెం పెడితే చాలు అని చివరి కోరిక కోరుకున్న స్వాతంత్ర్య విప్లవ వీరుడు షాహిద్ ఏ ఆజం అష్ఫాక్ ఉల్లా ఖాన్. ఈ మట్టి కోసం, ఈ ప్రజల కోసం ప్రాణం కంటే మిన్నగా దేశాన్ని ప్రేమించాడు. భగత్ సింగ్ కంటే ముందే మా దేశ విముక్తి కోసం చిరునవ్వుతో ఉరితాడును పెళ్లితో ముడిపెట్టిన అసమాన ధైర్యశాలి. ఆయన ధైర్య సాహసాల గురించి ఆ రోజుల్లో భగత్ సింగ్ ఎంతగానో కొనియాడారు. అష్ఫాక్ ఉల్లా ఖాన్ నుంచి భగత్ సింగ్ స్ఫూర్తి పొందారు. అంతటి విప్లవ యువకిషోరం త్యాగ చరిత్రను నేడు హిందూ మతోన్మాదులు మరిచిపోయి ముస్లింలపై అనేక రకాల దాడులు చేస్తున్నారు. ఈ దేశం వదిలి పాకిస్తాన్కు వెళ్ళిపోండి అంటున్నారు. అందుకే ఈ దేశ స్వాతంత్ర్యం కోసం, హిందూ ముస్లింల ఐక్యత కోసం ఆ రోజుల్లోనే అనేక రకాలుగా అష్ఫాక్ కృషి చేశారు. ఆయన లాంటి వీరుల చరిత్రను తెలుసుకోవడం ద్వారా, వారిని స్మరించుకోవడం ద్వారా మతోన్మాద శక్తులకు, సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా మరింత గట్టిగా పోరాడేందుకు అందరినీ కలుపుకుని ముందుకు సాగినప్పుడే అష్ఫాక్ నుంచి నిజమైన స్ఫూర్తి పొందిన వారవుతాం. ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో విద్యావంతులైన జమీందారీ కుటుంబంలో మెహరున్నీసా బేగం, షఫీక్ ఉల్లా ఖాన్ దంపతులకు 1900 అక్టోబర్ 22న అష్ఫాక్ జన్మించారు. కుటుంబంలో చివరివాడైనందుకు అత్యంత గారాబంగా పెరిగారు. 7వ తరగతి చదువుతున్న దశలోనే బెంగాల్ విప్లవకారుల వీరోచిత సాహసాలు, ఖుదీరామ్ బోస్, కన్హయ్యాలాల్ లాంటి వీరుల ప్రాణత్యాగాల గురించి ప్రేరణ పొందారు. తను కూడా వారిలాగే మాతృభూమి విముక్తి కోసం పోరాడాలని నిర్ణయించుకున్నారు. ఆనాటి విప్లవ కార్యకలాపాలు నిర్వహిస్తున్న హిందూస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్తో సంబంధాల కోసం తీవ్రమైన ప్రయత్నాలు ప్రారంభించారు. ఖిలాఫత్ ఉద్యమం అనంతరం హిందూ ముస్లింల ఐక్యతను దెబ్బతీయడానికి సామ్రాజ్యవాదులు పన్నిన కుట్రల వల్ల హిందూ ముస్లింల మధ్య కొన్ని అపోహలు, అపార్థాలు ఏర్పడ్డాయి. అందువల్ల ముస్లిం యువకుడైన అష్ఫాక్ ఉల్లా ఖాన్ను అసోసియేషన్లోకి తీసుకునేందుకు రాంప్రసాద్ బిస్మిల్ విముఖత చూపారు. అష్ఫాక్ పట్టు వదలకుండా వారు పెట్టిన పరీక్షలన్నిటిలోనూ నెగ్గి సంఘంలో ముఖ్య సభ్యునిగా ఎదిగారు. నేను స్వేచ్ఛా స్వాతంత్ర్యం కలిగిన పూజారిని, స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించడానికి సర్వదా సిద్ధం అని ప్రకటించారు. మాతృదేశ విముక్తి కోసం ఏం వచ్చినా ఎదుర్కొంటాను, కానీ బాధపడను. ఈ దేశం కోసమే జీవిస్తాను, మరణిస్తాను అని చాలా స్పష్టంగా తన జీవిత గమ్యాన్ని, లక్ష్యాన్ని నిర్దేశించుకున్న మహనీయుడు అష్ఫాక్ ఉల్లా ఖాన్. 1925 ఆగస్టు 9న కకోరీ సమీపంలో రైలులో తరలించబడుతున్న ప్రభుత్వ ఖజానాను దాడి చేసి దోచుకున్నారు. ఈ దాడిలో అష్ఫాక్ ఉల్లా ఖాన్, ఆజాద్, బిస్మిల్తో సహా 10 మంది విప్లవకారులు పాల్గొన్నారు. దేశ చరిత్రలో ఈ ఘటన కకోరీ కుట్ర కేసుగా నిలిచిపోయింది. బ్రిటిష్ ప్రభుత్వం 7గురిని అరెస్ట్ చేశారు. అష్ఫాక్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో పోలీసులు అష్ఫాక్ను పట్టుకున్నారు. ఈ కేసు విచారణ జరిపి కోర్టు ఉరిశిక్ష విధించింది. అష్ఫాక్ ఉల్లా ఖాన్ను 1927 డిసెంబర్ 19న ఉరితీయాలని కోర్టు
ఆదేశాలు జారీ చేసింది. ఆయనను ఫైజాబాద్ జైలుకు తరలించారు. ఆయనకు జైలులో భగత్ సింగ్తో పరిచయమైంది. ఉరితీయడానికి ముందు రోజు అష్ఫాఖుల్లా ఖాన్ బాగా ముస్తాబై ఎంతో ఉత్సాహంగా నవ్వుతూ ఇలా అన్నారు, రేపే నా పెళ్ళి చేయాలని మా వాళ్లెంతో ప్రయత్నించారు. నాకు నచ్చిన వధువు దొరక్క చేసుకోలేదు. ఇన్నాళ్లకు ఇదిగో నాకు నచ్చిన వధువు దొరికింది అంటూ ఉరిశిక్షను వధువుతో పోల్చి ఉత్సాహంగా ఉరికంబం ఎక్కిన విప్లవకారుడు. ఆయన ధైర్య సాహసాలు, త్యాగ నిరతి ఆశ్చర్యానికి గురిచేసిందని భగత్ సింగ్ రాసుకున్నారు. 1927 డిసెంబర్ 19న ఉరివేదిక ఎక్కి ముందుకు నడిచి ఎంతో ధైర్యంతో ఉరితాడును చిరునవ్వుతో ముద్దాడారు. స్వతంత్ర భారతదేశం ఏ విధంగా ఉండాలన్న విషయంలో అష్ఫాఖుల్లా ఖాన్ చాలా స్పష్టమైన అభిప్రాయాలను కలిగి ఉన్నారు. స్వతంత్ర భారతదేశంలో ఎటువంటి అసమానతలకు చోటు ఉండరాదని ఆయన ఆకాంక్షించారు. ఆర్థిక అసమానతలు, సాంఘిక అంతరాలు, ఏ రకమైన దోపిడీ లేని సమాజాన్ని ఆశించారు. సమసమాజానికి అధిక ప్రాముఖ్యత ఇచ్చిన అష్ఫాక్ హిందూ, ముస్లింల ఐక్యతకు అంతటి స్థానం కల్పించారు. మౌలానా అబ్దుల్ కలాం స్థాయిలో హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీకగా నిలిచారు. దేశంలో మతం పేరిట జరుగుతున్న సంఘటనలు, పాలక వర్గాల కుట్రలన్నిటిపై హెచ్చరించారు. మత మార్పిడి సంస్థ 7 కోట్ల మంది ముస్లింలను హిందువులుగా, 22 కోట్ల మంది హిందువులను ముస్లింలుగా మార్చగలదా అని నాడే ప్రశ్నించారు అష్ఫాక్. బానిసలుగా బతుకుతున్న వారికి మతమేమిటి అన్నారు. భారతీయులు బానిసత్వం నుంచి బయటపడాలని, మత విభేదాలను మరచి సమైక్యం కావాలని ఆ రోజే పిలుపునిచ్చారు. ప్రజలందరూ ఐక్యమై విదేశీ పాలకులతో పోరాడాలని కోరారు. భారతదేశ పౌరులారా, మీరు ఏ మతానికి, సంప్రదాయానికి చెందినవారైనా సరే దేశ సేవలో సహకరించండి. వృధాగా పరస్పరం కలహించుకోకండి. ఒకవేళ దారులు వేరైనా అందరి లక్ష్యం ఒక్కటే. అన్ని పనులు ఒకే లక్ష్యాన్ని సాధించేందుకే. అలాంటప్పుడు ఈ వ్యర్థపు కొట్లాటలు, కుమ్ములాటలు ఎందుకు? ఐకమత్యంతో దేశంలోని దొరతనాన్ని ఎదిరించండి. దేశాన్ని స్వతంత్రం చేయండి. నా సోదరులు సుఖంగా ఉందురుగాక అని చివరిగా అందరికీ నా సలాం అంటూ తన ప్రసంగం ద్వారా దేశభక్తులకు కర్తవ్యాన్ని బోధించారు. ఆయన ఈ దేశానికి సాధారణ స్వాతంత్ర్యాన్ని మాత్రమే కోరుకోలేదు. ఆర్థిక, సామాజిక అసమానతలు లేని మరో ప్రపంచాన్ని ఆయన కలలు కన్నారు. మతం పేరుతో మారణహోమం సృష్టిస్తున్న మతోన్మాద శక్తులను సమర్థవంతంగా ఎదుర్కోవాలి. సమాజంలో మతతత్వ శక్తులు విజృంభిస్తున్నాయి. ప్రజల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవాలనేవారు శాంతియుత వాతావరణాన్ని చెల్లాచెదురు చేసి రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు. ఒక మతాన్ని కించపరిచే విధంగా రాజకీయ నాయకులు ముందుకు పోతున్నారు. ముస్లింలు, దళితులు, మేధావులు, లౌకికవాదులపై అనేక రకాలుగా దాడులు చేస్తున్నారు. రాజ్యాంగపరంగా ప్రతిజ్ఞ చేసిన వారే మతాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఏది తినాలో, ఏది తినకూడదో, ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో, ఏది రాయాలో, ఏది రాయకూడదో సైతం బీజేపీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పి చెప్పినట్లు చేయాలనే నిబంధన తెచ్చి దేశాన్ని హిందూ దేశంగా మార్చాలన్న కుట్ర జరుగుతోంది. దీన్ని ఎదిరించాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదం అంటే ముస్లింలు కారు, ముస్లింలు అంటే ఉగ్రవాదులు కారు.
దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా వదిలిన అష్ఫాకుల్లా ఖాన్ వారసులు ఈ దేశ ముస్లింలు. అదే స్ఫూర్తితో దేశం కోసం ఉద్యమిస్తాం. మతోన్మాదాన్ని ఈ దేశం నుంచి తరిమేద్దాం, ఉద్యమిద్దాం. అదే అష్ఫాకుల్లా ఖాన్కు మనమిచ్చే నిజమైన నివాళి. ఈరోజు మనం దేశం కోసం పిన్న వయసులోనే ప్రాణాలు వదిలిన వీరుడు అష్ఫాకుల్లా ఖాన్ గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.